ప్రభునామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. విశ్వవాణి టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శ్రేష్టమైన సమయమందు ఫామ్ సండే కొరకే ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని అందించడానికి ప్రభువు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభువు నేను స్తుతిస్తూ మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి 3 వచనాల్ని మనం చదువుకొని వాక్య ధ్యానంలోకి మనం ప్రవేశిద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి 3 వచనాలు. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరున్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడెను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవరైనను మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను చెప్పి వారిని పంపెను. ఈ శ్రేష్టమైనటువంటి లేఖనాన్ని మనం పరిశీలించినప్పుడు ఓ ప్రాముఖ్యమైన అంశాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. గ్రామమునకు వెళ్ళుడి. ఈరోజు ఈ అంశాన్ని బట్టి మనం పరిశీలించినప్పుడు ప్రాముఖ్యంగా చదివినటువంటి లేఖన భాగాల్లో 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూడగలుగుతూ ఉంటాం. మొదటిగా మనం గమనించినప్పుడు మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. రెండవదిగా మనము పరిశీలించినప్పుడు వాటిని విప్పి తోలుకొని రండి. మూడవదిగా అవి ప్రభువునకు కావలసి ఉన్నవి. నాలుగవది అని చెప్పి యేసు వారిని పంపెను. ఈ 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మనం పరిశీలించినప్పుడు ప్రభువు రారాజుగా తనిస్తున్నటువంటి ఆదేశంగా మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రభువైన యేసు క్రీస్తు వారు యెరూషలేము జయప్రవేశం కొరకే ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఆయన ప్రయాణించినటువంటి ఆ యొక్క ప్రదేశంలో ప్రభువారు తన యొక్క ప్రయాణ సాధనమైనటువంటి గాడిద పిల్ల కొరకు మాట్లాడుతూ ప్రభువారు శిష్యుల్ని వాటి కొరకు పంపేటప్పుడు ఆదేశంతో పంపేటట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. మొదటిగా మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. ఇది ఆజ్ఞ. ఒక రారాజు రక్షించబడిన ప్రతి మానవాళికి అనగా శిష్యుల్ని మనం చూస్తూ ఉంటాం. రక్షించబడిన ప్రతి ఒక్కరికి ప్రభువారు ఇచ్చినటువంటి ఇది ఆదేశము. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, అనేకులను శిష్యులుగా చేయండి. యేసు ప్రభువారు చెప్పినటువంటి ఆజ్ఞ ఆనాటి శిష్యులకే కాదు, రక్షించబడిన ప్రతి ఒక్కరికి ప్రభువారు చెప్తున్నటువంటి ఒక ఆజ్ఞగా మనము తీసుకున్నట్లయితే ఈ ఆజ్ఞకు మనం తల వంచి పని చేయవలసిన వారమై ఉన్నాము. ప్రభువారు అంటున్నారు, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. ఆ గ్రామాన్ని మనం పరిశీలించినప్పుడు బెత్పగేకు అన్నటువంటి గ్రామముగా మనం చూస్తూ ఉంటాం. ఈ బెత్పగేకు, బేతనియ ప్రక్కన ఉన్నటువంటి గ్రామాలుగా చూస్తూ ఉంటాం. ఇది యెరూషలేము పట్టణానికి 2 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి గ్రామాలు ఇవి. ఈ బెత్పగేకు అన్నటువంటి మాటను హీబ్రూలో మనం చూడగలిగితే బేత్ అన్నటువంటి మాటకు ఇల్లు అని అర్థం. రెండవదిగా మనం గమనిస్తే ఫ్యాగ్ అన్నటువంటి మాటను మనం గమనిస్తే అంజూరపు చెట్లు అని అర్థం. బెత్పగేక్ అన్నటువంటి మాటకు అంజూరపు గృహము అని అర్థం. యేసు ప్రభువారు గ్రామాల్లో జరిగే పరిచర్య పట్ల ప్రభువు ఆసక్తి కలిగిన దేవునిగా మనం చూస్తూ ఉంటాం. సర్వలోకం రక్షణార్థమే ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. విశేషంగా గ్రామంలో సేవని ప్రభువారు ఎంతగానో ఆయన పరిచర్య జరిగించడం చూస్తూ ఉంటాం. పరిచర్యకి వెళ్ళమని ఆదేశించినట్లు చూస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 38 ప్రకారము ఆయన ఇతర సమీప గ్రామములోను
నేను ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి. ఇందు నిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను. ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు ప్రభువారి యొక్క హృదయ వాంఛని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. తన యొక్క డిజైర్ని మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రభువారు అంటున్నారు, ఇతర సమీప గ్రామాలకు మనం వెళ్ళదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను పంపబడి ఉన్నాను. ప్రభువారు రారాజుగా ఆయన జయప్రవేశం చేస్తున్నప్పుడు లేఖనాల ప్రకారము ఆయన సాత్వికుడు అని పిలువపడటానికి ప్రభువు తన మొదటి రాకడలో గాడిదను తన యొక్క సాధనంగా వాడుకోవడానికి ఇష్టపడినట్లు చూస్తూ ఉంటాం. ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడిగా మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి రారాజైన క్రీస్తు యెరూషలేము జయప్రవేశానికి వెళ్ళే ముందు తన శిష్యుల్ని పిలిచి ప్రభువారు ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. రెండవది మనం పరిశీలించినప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయం, కట్టబడినటువంటి గాడిద పిల్లను విప్పి నా కొరకు తీసుకుని రండి. మీరు వెళ్ళండి, తీసుకుని రండి అనగా మీరు గ్రామానికి వెళ్ళండి, కట్టబడినటువంటి గాడిద పిల్లను విప్పి నా యొద్దకు తీసుకుని రండి. ఈ మాటలు ఎంతైనా ఆలోచింపజేసినటువంటి మాటలు. గాడిద అపవిత్రమైనటువంటి జంతువు. అది లేవియా కాండాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ మాటలు మనం చాలా స్పష్టంగా చూడగలుగుతూ ఉంటాం. లేవియా కాండము 11వ అధ్యాయము మొదటి 8 వచనాల ప్రకారము గాడిద అపవిత్రమైనటువంటి జంతువుగా మనం చూస్తూ ఉంటాం. నిర్గమాకాండం 13వ అధ్యాయము 13వ వచనం ప్రకారము ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. మీ కుమారులో తొలిచూలైన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలెను. ఈ మాటలు మనం పరిశీలించినప్పుడు ప్రభువారు శిష్యులకి ఇచ్చిన ఆదేశంలో రెండోది ప్రాముఖ్యమైనది, వాటిని విప్పి తోలుకొని నా యొద్దకు రండి. ప్రభువారు గాడిద పిల్ల మీద తన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆధ్యాత్మికంగా ఒక పాఠాన్ని ప్రభువారు సర్వ మానవాళికి నేర్పేటట్లు మనం చూస్తూ ఉంటాం. లేఖనాల ప్రకారం మనం పరిశీలించినప్పుడు గాడిద అపవిత్రమైనది కాబట్టి గొర్రె చావవలసి ఉన్నది, అనగా వెల చెల్లించాలి. గాడిద అపవిత్రమైనది కాబట్టి దాని బలి ఇవ్వకూడదు, కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా గొర్రె బలి ఇవ్వాలి. కాబట్టి గాడిదకి బదులుగా వెల ఇచ్చి గొర్రెను బలిగా ఇవ్వటం చూస్తూ ఉంటాం. అనగా ప్రభువారు మానవాళికి నేర్పుతున్న పాఠం ఏంటంటే, గాడిద స్థానంలో గొర్రె చావటానికి సిద్ధపడి ఉంది అని. యోహాను సువార్తలో మనం గమనించినప్పుడు ప్రభువారు తను పరిచయం చేసుకున్నప్పుడు యోహాను గారు అంటారు, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. గాడిద స్థానంలో ప్రభువైన యేసు క్రీస్తు వారు విమోచన క్రయధనముగా ఒక గొర్రెగా బలి అవటానికే తను యెరూషలేము ప్రయాణమే వెళ్తున్నట్లు చూడగలుగుతూ ఉంటాం. ఆత్మీయ జీవితానికి అన్వయించుకుంటే ఈ గాడిద యొక్క జీవితము అపవిత్రమైంది, మానవులమైన మనము అయోగ్యులమే. రోమా పత్రిక 3వ అధ్యాయం 23 ప్రకారము ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మనందరి పాప విమోచన క్రయధనంగా లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా మన స్థానంలో మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు మరణించారన్న సంగతిని ఈ యొక్క జయ ప్రవేశంలో మనం చూడగలుగుతూ ఉంటాం. విలువలేనటువంటి గాడిద. ఈ మాటలు మనం గమనించినప్పుడు, లేఖనాల్ని మనం పరిశీలించినప్పుడు
చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్న మాట శిష్యులతో, మీరు వెళ్ళండి, అపవిత్రమైనటువంటి గాడిదయు దాని పిల్లని విప్పి నా యొద్దకు తీసుకురండి. అనగా సువార్త లేక ఈ లోకంలో నశించిపోతున్న వారి యొద్దకి వెళ్ళాలి మొదటిగా. రెండోది, వారిని తోడుకొని ప్రభు చెంతకి నడిపించాలి. ప్రభువు మన పాప విమోచన క్రయధనంగా ఆయన మరణించారు అన్నటువంటి సత్య సువార్తను ప్రకటించగలగాలి. మొదటిగా ఎదుటిన్న గ్రామానికి వెళ్ళాలి. రెండవదిగా కట్టబడినటువంటి గాడిదను విప్పి ప్రభు యొద్దకు తీసుకొని రావాలి. ఇది చాలా గురుతరమైనటువంటి బాధ్యత. మనందరికీ ఈ మాట చాలా పరిచయం. వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి అని. ఈ మాటలు వింటున్నప్పుడు మన మీద ఒక చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. మనం ఎదుటిన్న గ్రామానికి ఖచ్చితంగా వెళ్ళాలి. పాప బంధకాల్లో కట్టబడినటువంటి వారికి క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించాలి. ఒకవేళ ప్రకటించలేకపోతే ప్రకటించే వారిని పంపించాలి. విశ్వాని యొక్క పరిచర్య దర్శనాన్ని మనం తిలకించినప్పుడు, పరిచర్య దర్శనాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు, ఎన్నడూ ఎవ్వరు వెళ్ళలేని మారుమూల గ్రామాలకి వెళ్ళి క్రీస్తు రాజ్య సువార్తను ప్రకటించడమే మా యొక్క గురి. కాబట్టి అపవిత్రమైన దానేటువంటి గాడిదను విప్పి ప్రభు యొద్దకు తీసుకున్నప్పుడు, ఇలా రక్షించబని వ్యక్తి అనగా ప్రభువు మన పాప విమోచన క్రయధనముగా వెల ఇచ్చారు, తన ప్రాణాన్ని బలిగిచ్చారు, మన పాప సంఖ్యల నుంచి విడిపించారు. విడిపించబడినటువంటి మానవాళికి ఘనతనిచ్చాడు ఆయన. ఈ మాటలు మనము జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ప్రభువారు గాడిద పిల్లపైన కూర్చొని ప్రయాణం చేసేటప్పుడు దారి పొడిగిన ప్రశస్తమైన వస్త్రాలు వేసిరి. సాధారణంగా మలినమైనటువంటి వస్త్రాలు మోసే ఈ గాడిద ఈరోజు ప్రశస్తమైన వస్త్రాల మీద నడవగలిగింది అంటే గాడిద పైన ప్రభువారు కూర్చున్నారు కాబట్టి. ఎవరైతే ప్రభుని యేసు క్రీస్తు వారికి వాళ్ళ హృదయాన్ని సమర్పించుకుంటారో ప్రభువారు వారిని తల ఎత్తుకుని జీవించేటట్లు చేసే గొప్ప దేవుడు. ఈ మాటలు మనం గమనించినప్పుడు చాలా మంది ఈ నామధేయాన్ని కలిగి ఉంటారు. వారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. క్రిస్టఫర్ అన్నటువంటి మాటని మనం గమనిస్తే ఇది గ్రీక్ పదం. ఇది క్రిస్టఫర్ అన్నటువంటి మాటకు క్రైస్ట్ బేరర్ అని అర్థం. క్రైస్ట్ బేరర్ అనగా క్రీస్తుని మోయువాడు అని అర్థం. ఈరోజు మనం ప్రతి వారము కూడా క్రీస్తుని మోసేవారు అనగా క్రీస్తు సువార్తని మోసుకుని వెళ్ళేవారుగా ఉండాలి. అప్పుడే దేవుని నామానికి మహిమ కలిగేటట్లు చూస్తూ ఉంటాం. నిజమే కదా? పాప బంధకాలతో కట్టబడినటువంటి మన జీవితాలు సువార్త ద్వారా విని రక్షించబడినప్పుడు ప్రభువు ఘనతని కలుగు చేసిన దేవుడిగా మనం చూస్తూ ఉంటాం. ఎవరి హృదయాలైతే క్రీస్తు నివాసం ఉంటారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రభువారు అంటున్నారండి, మూడో మాట, ఎవడైనను మిమ్మల్ని ఒకవేళ అడిగినట్లయితే అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పండి. ఎన్నిక లేని వాటిని కోరుకున్న దేవుడైనా, ఇదిగో నీ రాజు సాత్వికుడు, దీన మనసు గలవాడే, గాడిద పిల్ల మీద ప్రయాణం చేసి జకర్యా గ్రంథము యొక్క ప్రవచన నెరవేర్పును మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే ఇక్కడ కాదు, చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రభువారు అంటున్నారు, అవి ప్రభువునకు కావలసి ఉన్నవి. ఈ లోకంలో విలువ లేని మన జీవితాలు, పాప బంధకాలతో సమాధానం లేనటువంటి మన జీవితాల్ని ప్రభు సువార్త ద్వారా విడిపించటానికి ప్రభు చెంతకు నడిపిస్తే ఎంత ఆశీర్వాదమో జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 11:28 ప్రకారము, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. నెమ్మది కావాలి అంటే, సమాధానం కావాలి అంటే యేసునొద్దకు రండి. శిష్యులకి ఇచ్చిన బాధ్యత తీసుకుని రండి. మనం అనేకులు ప్రభు చెంతకి నడిపించే ఒక సాధనముగా మనము ప్రభు పనిలో వాడబడాలి. మొదటిగా మీ ఎదుటిన్న గ్రామానికి వెళ్ళండి,
రెండవదిగా కట్టబడినటువంటి గాడిదయు దాని పిల్లని ఇప్పి తీసుకుని రండి. మూడవదిగా అవి ప్రభువునకు కావలసి ఉన్నది. ఈరోజు అంతటా అందరూ మారు మనసు పొందటం ప్రభు చిత్తము. ఇలా చెప్పి ప్రభువారు వారిని పంపెను. ఈ మాటలు గమనిస్తున్నప్పుడు ఈరోజు ప్రభువారు మనందరికి ఇస్తున్నటువంటి ఆదేశం గుర్తించాలి. ప్రతి వారిని పంపుతూనే ఉన్నారు ఆయన. రక్షించబడిన ప్రతి వ్యక్తి మీద ఈ బాధ్యత మనం కలిగి ఉన్నాము. మరి మనం సువార్త పనిలో చురుగ్గా ఉన్నామా? వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు ప్రభు ఒక రారాజుకి ఇచ్చిన ఆదేశం ఇదే. అనేకుల్ని ప్రభు చెంతకు నడపడమే గొప్ప భాగ్యము. ప్రభు మాకు అప్పగించినటువంటి విశ్వాన్ని, ఈ శ్రేష్టమైన పరిచర్యను బట్టి ప్రభువుని మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. పాప బంధకాల్లో కట్టబడినటువంటి మానవాళిని ప్రభు చెంతకు నడిపించే ఓ శ్రేష్టమైన దర్శనం కలిగినటువంటి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంస్థ విశ్వవాణి మిషనరీ పరిచర్య. ఎంతో సుదీర్ఘమైనటువంటి ప్రదేశాల్లో, భయంకరమైనటువంటి గ్రామాల్లో, ఎత్తైనటువంటి పర్వతాల్లో ప్రభు కొరకు తన సువార్తను మోసుకుని పోయే ఒక సాధనాలుగా ప్రభు మమ్మల్ని వాడుకుంటున్నారని తెలియచేయడానికి మేము ఎంతో సంతోషపడుతూ ఉన్నాం. చెప్పి వారిని పంపెను. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి ప్రభు తన యొక్క కృపచేత రక్షించబడి మీ కుటుంబాన్ని వర్ధిల్లింపజేస్తే మీరు వెళ్ళండి. ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే ప్రభు సువార్తను మోసుకుని పోయి వెళ్ళటానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. ఎన్నో గ్రామాల్లో ప్రభు సువార్త లేక, ఆంధ్ర రాష్ట్రంలో 8,000 గ్రామాలు, తెలంగాణలో 5,000 గ్రామాల్లో, ఇంకా యేసు నామం ఎరిగినటువంటి గ్రామాలు ఉండగా మేమైతే వెళ్ళటానికి ప్రభువు నామంలో ఆ సత్య సువార్తను మోసుకొని పోవడానికి మేము ఎంతో సిద్ధంగా ఉన్నాం. ప్రభు ఆదేశాలు మీరు గైకుంటే మీరు వెళ్ళగలిగితే వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి. ఒక గ్రామాన్ని దత్తత చేసుకోండి. మీ ఎదుటిన్న గ్రామం ఒకటి దత్తత చేసుకోండి. గ్రామంలో పరిచయం చేయడానికి కేవలం 4,000 రూపాయలు అంతే. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు వెళ్ళలేకపోతే ఈ శ్రేష్టమైన పరిచర్య కొరకు మీ యొక్క సహాయము ఎంత అవసరమని ప్రభు పేరటనే తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నో ఫామ్ సండేస్ మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రత్యేకించి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆదేశాలు ఎంతమందిని గైకుంటున్నాం మనం? ప్రభు ఇచ్చినటువంటి ఆయుష్కాలము ప్రభు పని కొరకే మనం ఖర్చు పెట్టాలి. మన సమయాన్ని, మన ధనాన్ని, మన జీవితాన్ని ప్రభు యొక్క ఆదేశానికి లోబడి మనం జీవించినప్పుడు ఒకరోజు ఈ శ్రేష్టమైన ప్రశంసను మనం అందుకుంటాం. బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా. ఈ శ్రేష్టమైన సమయం ముందు ఈ 4 విషయాల్ని మన జీవితంలో మనము అనుకరిస్తూ ప్రభు చిత్తానుసారంగా జీవించడానికి, ప్రభు యొక్క ఆదేశాన్ని గైకొని ప్రభు పనిలో ముందుకు సాగడానికి మనం తీర్మానం చేసుకుంటే మన జీవితాలు ఎంత ఆశీర్వాదకరం. మన పిల్ల తరానికి మనం ఆశీర్వాదానికి వారసులుగా ప్రభువు దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన. కాబట్టి శ్రేష్టమైన సమయంలో సువార్త పని విషయంలో మీ ఎదుటిన్న గ్రామానికి వెళ్ళండి. అక్కడ కట్టబడినటువంటి గాడిదయు దాని పిల్లని విప్పి తీసుకొని రండి. అవి ప్రభువు కావాలి, అంత మాత్రం కాదు అని చెప్పి ప్రభు వారు పంపారు. గురుతరమైన బాధ్యతను మనందరి పైన మనం కలిగి ఉన్నామని తిరిగి ఈ శ్రేష్టమైన పనిలో మనం పాలిభాగస్తులు ఉండటం ఎంత ఆశీర్వాదకరం. ఈ శ్రేష్టమైన పరిచర్య కొరకు ప్రార్థించండి. మీరు వెళ్ళగలిగితే వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే మా కొరకు ఒక గ్రామాన్ని దత్తత చేసుకొని, ఒక మిషనరీని అడాప్ట్ చేసుకొని ఈ శ్రేష్టమైన పరిచర్యకు మీ వంతు ప్రార్థించి సహాయాన్ని అందించవలసిందిగా ప్రభు గారు తెలియజేస్తున్న ప్రభువు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుమెండిగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందండి. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మా యేసు ప్రభువా, నేను మీరు ఇచ్చిన శ్రేష్టమైన సందేశాన్ని బట్టి వందనాలు. ఆయన మా ఎదుటిన్న గ్రామానికి వెళ్ళమంటున్నారు, కట్టబడిన వాటిని విప్పి ఎద్దుకు తీసుకురమ్మంటున్నారు. అవి ప్రభు నాకు కావలసి ఉన్నవని చెప్పమంటున్నారు తండ్రి. ఆయన ఎంత గొప్ప దేవుడు తండ్రి. నశించిపోతున్న అనేకులు యుద్ధం నడిపించి నాయన నీ యొక్క సువార్త అన్నటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి సందేశాన్ని మోసుకుని పోయే ఆయన సాధనలుగా మమ్మల్ని వాడుకుని మహిం పొందుకున్నాను. ఈ శ్రేష్టమైన పరిచర్య కొరకు నేను సహకరించి ప్రార్థించిన కుటుంబాలను ఆశీర్వదించు. యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి.
పరమ తండ్రి అయిన మన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్యని సహవాసము సమాధానము సదాకాలం మీకును మీ కుటుంబాలకు తోడయ్యుండి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.